ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి? సార్, నేను చెప్పాను కదా, స్నేక్ జోన్లో అడుగు పెట్టేశాం. చాలా ప్రమాదకరమైన పాములుంటాయి సార్ ఇక్కడ. ఇన్స్పెక్టర్, అడవి అన్నాక పాములు ఉండవా ఏంటి? సార్ పదండి సార్ వెళ్దాం. సార్, పాములుంటాయి సార్, కానీ గజమయూరి ఉండదు సార్. గజమయూరినా? అదేం పాము? అది ఎంత భయంకరమైందో చెప్పే కథలు తప్ప గజమయూరిని చూసిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు సార్. ఈ నాగులగుట్ట గజమయూరి ఇల్లైతే ఈ ప్రాంతం దాని పుట్టలాంటిది సార్. కాలు పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. అదెంత ప్రమాదకరమైనదైనా పామే కదా సార్. మనం ఇంతమంది ఉన్నాం, చూసుకుందాం. ఆ గజమయూరి కన్ను పడితే మనందరినీ ఒకేసారి మింగేయగలదు సార్. గజమయూరి స్థావరంలో అడుగుపెట్టడం అంటే చావుకు ఎదురెళ్ళినట్టే సార్. పిల్లల్ని వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు అంటే అంటే పిల్లలు ఇంకా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. వెంటనే పిల్లల్ని కాపాడాలి. మేడం, నేను చెప్తుంది మీకు సరిగ్గా అర్థం కానట్టుంది. ఈ ప్రాంతంలోకి వెళ్ళి ప్రాణాలతో ఎవ్వరూ తిరిగి రాలేదు. అదే నేను కూడా చెప్తున్నాను సార్. నా పిల్లల ప్రాణాలకి ప్రమాదం ఉంది. అది తెలిసి నన్ను ఇక్కడ ఎలా ఉండమంటారు? సార్, నేను చెప్తుంది మేడంకి అర్థం కానట్టుంది. దయచేసి పరిస్థితిని మీరైనా అర్థం చేసుకోండి. ఇది ఎమోషనల్గా డెసిషన్ తీసుకునే సమయం కాదు. ఏ అడుగు వేసినా ఆలోచించి ఆచి తూచి వెయ్యాలి. మీరు ఆలోచిస్తూ కూర్చోండి, నేను వెళ్ళి నా పిల్లల్ని కాపాడుకుంటాను. మనం వెళ్ళాలండి. పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మనం కాపాడుకోవాలి. కాపాడుకుందాం. ముందు నేను చెప్పేది విను. లేదండి, వాళ్ళలాగా మీరు కూడా లెక్కలేస్తూ మాట్లాడితే నేను విననండి. లోపలికి వెళ్తే ఎంత ప్రమాదమో నాకు తెలుస్తుందండి. అందుకే లోపలికి వెళ్ళి ఆ ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడుకుందా అంటున్నాను. ఇటు చూడు, నన్ను చూడు. నేను అందరు పిల్లల్ని కాపాడతాను. ఎవ్వరికీ ఏమీ కాదు. ఇప్పుడు పిల్లలకి రెండు వైపుల నుంచి ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసర్స్తో మాట్లాడి ఏం చేయొచ్చో కనుక్కొని ప్లాన్ చేద్దాం. సరేనా? మన నలుగురు పిల్లలనే కాదు, అక్కడ ఉన్న ఏ పిల్లలకి చిన్న గీత కూడా పడకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. సారు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మిస్సమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.